కొంతమంది స్పీకర్స్ నాకు తెలుసు, కొంతమందిని అయితే డైరెక్ట్ గా పర్సనల్ గా చూసాను. నెక్స్ట్ స్పీకర్ ని నేను డైరెక్ట్ గా పర్సనల్ గా కలిసాను. సో సెప్టెంబర్ 1 నేను మన ఆంబే స్టోర్ లో, విజయవాడ స్టోర్ లో కలిసాను అనమాట. అంటే ఇలాంటి ఇంట్రడక్షన్ నేను సుమలత గారికి ఖచ్చితంగా నేను చెప్పాలనుకున్నాను. ఏంటి అంటే, నార్మల్ గా ఒక డైలాగ్ ట్రెండింగ్ లో ఉంటది కదా, మెడిటేషన్ చేసే వాళ్ళకి కూడా ఇరిటేషన్ తెప్పిస్తారని. కానీ ఎలాంటి ఇరిటేటెడ్ వ్యక్తినైనా సరే ఒక్క 2 నిమిషాలు సుమలత గారి ముందు కూర్చోబెడితే గనక ఎలా ఉంటదంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఇమాజినేషన్ లో వాళ్ళు బుద్ధుల్లాగా మారిపోతారేమో. ఎందుకంటే ఈవిడ అంత కామ్ గా ఉంటారు, అంత డౌన్ టు ఎర్త్ ఉంటారు, ఎంత సాఫ్ట్ గా ఉంటారు అంటే, మరి ఎలా బిజినెస్ ని బిల్డ్ చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉన్నారు. అండ్ న్యూ ఫౌండర్స్ ప్లాటినం గా కూడా ఈ ఇయర్ ఆవిడ న్యూ ఎఫ్పి అయ్యారనమాట. సో మరి ఎలా జరుగుతుంది ఇదంతా? ఈ డైలాగ్ మాత్రం నిజమే. ఎలాంటి ఇరిటేటెడ్ పర్సన్ అయినా ఆవిడ ముందు కూర్చోబెట్టారనుకోండి, ఆవిడ కామ్నెస్ ని చూసి మనం కామ్ అయిపోతాం. సో మరి ఇంతకీ సుమలత గారి తన స్టోరీ ఏంటి, ఏంటి విశేషాలు అన్ని కూడా అడిగి తెలుసుకుందాం. సుమలత గారు, వెరీ వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ. Thank you, Prashanti Garu, for your wonderful words. Yeah, good evening, everyone. Happy Dasara. This is Dr. Sumalata. I'm a pathologist by profession and wellness coach by passion. So, అందరిలాగానే నా జర్నీ కూడా కోవిడ్ టైంలోనే స్టార్ట్ అయింది. అండ్ మెయిన్ నా ట్రాన్స్ఫర్మేషన్ నుంచి, సో పోస్ట్ పార్టమ్ ఐ గెయిన్ నియర్లీ 20+ kgs అనమాట, 82 అట్లా, విచ్ వాజ్ వెరీ ట్రబ్లింగ్, సివియర్ బ్యాక్ పెయిన్, ఇంకా చెప్పక్కర్లేదు. ఇక్కడ ప్రతి మదర్ కెన్ కోరిలేట్, ఐ థింక్. అండ్ నౌ ఐ హావ్ లాస్ట్ నియర్లీ 30 kgs. I'm totally in my ideal weight range and without any health issues or health challenges. And అక్కడ నుంచి స్టార్ట్ అయింది అంతా. అండ్ మై హస్బెండ్, హిస్ నేమ్ ఈజ్ ఆనంద్ అండ్ హీఈస్ అన్ ఐటీ ప్రొఫెషనల్. అండ్ సో కమ్యూనిటీ బిల్డింగ్ చెప్పాలంటే, నేను చెప్పిన నా ట్రాన్స్ఫర్మేషన్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ మై ఫస్ట్ క్లయింట్ ఈస్ మై హస్బెండ్. సో తన ఐడియల్ వెయిట్ లో ఉన్న, జస్ట్ వి స్టార్టెడ్ విత్ both our journey and he lost nearly 7 kgs. And akkad nunchi 14 clients, 50 clients, 100 clients, and now thousands of clients all over the world, which is very ante chala soul satisfying thing anamata. Because ikkada nenu guntanu కూర్చొని నార్త్ ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, ఎక్కడెక్కడో వాళ్ళ హెల్త్ ఇంపాక్ట్ చేయటం చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నేను మెడిసిన్ అయిన తర్వాత అంటే చాలా డాక్టర్స్ డేస్ అవన్నీ జరిగినాయి కదా, బట్ ఈ 2 years లో వచ్చే అన్ని డాక్టర్స్ డే విషెస్, బర్త్డే బ్లెస్సింగ్స్ ఇంతకు ముందు ఎప్పుడూ లేవు. అండ్ అది చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అండ్ ఇక్కడ కపుల్ గా, ఇఫ్ యు ఆర్ బిల్డింగ్, just support your spouse to the most possible way, because highs and lows, ups and downs, ఇవన్నీ కామన్, డిస్టర్బెన్సెస్ కామన్. ఏది ఉన్నా ఈ వర్క్ ఎథిక్ ని మాత్రం వదలద్దు. జస్ట్ సపోర్ట్ యువర్ స్పౌస్ సో యూ కెన్ రీచ్ గ్రేట్ హైట్స్. జస్ట్ నేను అదే చేశాను, మా హస్బెండ్ కి సపోర్ట్ చేయడం. అండ్ నౌ హీ గాట్ రిటైర్డ్ కంప్లీట్లీ ఫ్రమ్ హిస్ ప్రొఫెషన్ అండ్ హీస్ డూయింగ్ ఫుల్ టైమ్ బిజినెస్. నన్ను డ్రాప్ చేయటం, మా పాపను డ్రాప్ చేయటం, పికప్ చేసుకోవటం, రిమైనింగ్ టైం బిజినెస్ బిల్డ్ చేయటం. అండ్ హీఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. తనని చూస్తుంటే ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ నౌ. అండ్ హెల్త్ వైజ్ చెప్తే, ఇంకా ఇప్పటిదాకా అందరు స్పీకర్స్ చెప్తూనే ఉన్నారు, న్యూట్రలైట్ ఇస్ అ వండర్ఫుల్ థింగ్. బికాస్ ప్రొఫెషన్ వైజ్ చదువుతూ ఉన్నప్పుడు ఫార్మసిటికల్స్ వి ఆల్ నో, నాకు దేనికి ఏ ట్రీట్మెంట్ అనే దానికన్నా దేనికి ఏ సైడ్ ఎఫెక్ట్, దేనికి ఏ కాంప్లికేషన్ అనేది మాత్రం ఎప్పుడు బాగా గుర్తుండిపోయేది. నాకు మెడిసిన్ వాడాలంటేనే భయం. హెల్త్ ఎఫెక్ట్ అయినా నేను త్వరగా వేసుకునేదాన్ని కాదు. ఈవెన్ ఇంతకు ముందు నాకు చాలా రికరెంట్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ ఉండేవి. దానికి యాంటీబయాటిక్స్ వేసుకునేదాన్ని. అది రైట్ ట్రీట్మెంట్ కాదని తెలుసు, బట్ ఏం చేయాలో అప్పుడు తెలియదు. బట్ మనకి న్యూట్రిలైట్ లో విటమిన్ సి, చెర్రీ ప్లస్, సో ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత హెల్త్ ఎంత ఇంప్రూవ్ అయింది అంటే, అందరు అంటే చాలా మందికి తెలియదు కదా, ఏంటి అమ్మాయి ఇలా సన్నబడిపోతుంది, ఉండే కొద్ది తగ్గ సన్నబడి. కోవిడ్ తర్వాత చూసినప్పుడు మా డాక్టర్స్ అందరూ, ఏంటి మేడం ఇలా అయిపోతున్నారు, హెల్త్ ఏమన్నా ప్రాబ్లమా, ఏమన్నా ఇబ్బందా, ఇట్లా అడిగేవాళ్ళు. బట్ హెల్త్ ఎంత కరెక్ట్ అయిందో చెప్పిన తర్వాత దే యూస్ టు బి షాక్డ్ అనమాట. ఈవెన్ మా పాప హెల్త్ వైజ్ కానివ్వండి, 100% అటెండెన్స్ ఉంటుంది ఎవ్రీ మంత్. దాన్ని జస్ట్ షీల్ గో అండ్ ఎంజాయ్, అంతే. ఎంజాయ్ చేయమని పంపిస్తాం, చదవమని కాదు. బట్ షీల్ బి వెరీ హెల్తీ. ఈవెన్ ఎవరైనా ఏమైనా చాక్లెట్స్ ఆర్ అలాంటివి ఏమైనా ఇస్తున్నా తను చెప్పింది నాకు వచ్చి, ఐ డోంట్ ఈట్ జంక్ ఫుడ్ అని చెప్పిందంట.
సో నేనేం అంత ఎడ్యుకేట్ చేయను. మనం హెల్తీగా తింటూ ఉంటే ఆటోమేటిక్ గా మనల్ని చూసి వాళ్ళు హెల్తీగా తింటారు. అది మీరు అర్థం చేసుకోవాలి. సో అండ్ ఈవెన్ న్యూట్రిలైట్ అవన్నీ ఒమేగా నేను ఒక్కొక్కసారి వర్క్ హడావుడిలో అలా మర్చిపోయినా నువ్వు నాకు ఈ రోజు ఇవ్వలేదు అని తనే వెళ్ళి తీసుకొని తింటుంది. సో దిస్ ఇస్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ థింగ్స్ అనమాట. ఈ చిన్న చిన్న మూమెంట్స్ అనేవి. అండ్ కమ్యూనిటీ బిల్డింగ్ లో వెన్ వి టాక్ విత్ ద క్లయింట్స్ అండ్ ఆల్, వాళ్ళ హెల్త్ వైజ్ థింగ్స్ రిజాల్వ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే హ్యాపీనెస్, ఈవెన్ అంటే చాలా మంది చెప్తుంటారు మమ్మల్ని చూసి మా కిడ్స్ ఇన్నాళ్ళు మేము వాళ్ళకి హెల్తీగా ఎంత ట్రై చేసినా జరగనిది మేము ఎప్పుడైతే చేంజ్ అయ్యామో మమ్మల్ని చూసి దే ఆర్ టేకింగ్ హెల్తీ థింగ్స్ అనేది దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. ఈవెన్ ఎప్పుడైనా సెషన్స్ చేసినప్పుడు హ్యాపీనెస్ షేర్ చేసుకోమంటే వాళ్ళ ఫ్యామిలీ వైజ్ జరిగిన పాజిటివ్ చేంజెస్ ని వాళ్ళు షేర్ చేసుకుంటున్నప్పుడు ఐ ఫీల్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. యాజ్ అ డాక్టర్ ఐఎమ్ ఇంపాక్టింగ్ వన్ ఫ్యామిలీ అట్ ఏ టైమ్. ఒక క్లయింట్ ని డీల్ చేస్తున్నామంటే వాళ్ళ ఫ్యామిలీని ఇంపాక్ట్ చేస్తున్నామని, విచ్ ఇస్ వెరీ హ్యాపీ థింగ్. అండ్ యా, సో ఇట్లా బిల్డ్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉన్న జర్నీలోనే వి అచీవ్డ్ ఫౌండర్స్ ప్లాటినం. అండ్ వీఆర్ ఎయిమింగ్ రియల్లీ బిగ్ బికాస్ ఇప్పుడు ఉన్న స్కోప్ కి ఎంత ఫాస్ట్ గా మనం బిల్డ్ చేయొచ్చు సోషల్ మీడియా ఇవన్నీ యూజ్ చేస్తూ. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ మెంటర్స్ నరేన్ అండ్ అంజలి, కంటిన్యూస్ సపోర్ట్, కంటిన్యూస్ హెచ్పిహెచ్ ఇవన్నీ చేస్తూ it is quite easy to achieve diamond pin and all, and we are aiming for that. And yeah, once again happy Dasara. So take the right decision, support your spouse, take Nutrilite, stay healthy and stay happy. Yeah, thank you. సుమలత గారు, మీ దగ్గర నుంచి ఒక్కటి వినాలి అని అనుకుంటున్నాం అన్నమాట. సో మీరు ఎలాగా క్లయింట్స్ ని బిల్డ్ చేస్తూ ఉంటారు, కమ్యూనిటీస్ ఎలా బిల్డ్ చేస్తారు అనేది ఒక్క పాయింట్ మీరు మాతో షేర్ చేయగలరా? Yeah, definitely. So we both complete clients. మనం కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ క్రూషియల్ పాయింట్ అండి. ఎప్పుడైనా వాళ్ళతో మనం అన్ని షేర్ చేసుకుంటూ, ఎప్పుడైతే అంటే వాళ్ళని అడిగి మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, హెల్ప్ కావాలా, లేదా మీ ఇంట్లో ఎవరికైనా ఏమైనా, ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఒక ఫీమేల్ ని మనం డీల్ చేస్తున్నామంటే ఆ ఫీమేల్ ఒక్కళ్ళనే అని కాదు, వీ హ్యావ్ టు ఆస్క్ వాళ్ళ హస్బెండ్ కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే కిడ్స్ కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఇలాంటివి ఎప్పుడైతే వాళ్ళు ఎమోషనల్ గా మనం కనెక్ట్ అవుతామో ఆబ్వియస్లీ దే విల్ ఓపెన్ అప్ అనమాట. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కి మనం హెల్ప్ చేస్తూ ఉండే కొద్దీ వాళ్ళ రిఫరల్స్ అలాంటివి అనేవి ఈజీగా ఇస్తారు. బికాస్ ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ వి హెల్ప్ దేర్ ఫ్యామిలీ దే విల్ ట్రై టు ఓపెన్ అప్ మోర్, connect people more. So that's how I build the community. I'll just communicate with people more. చాలా కామ్ గా, ఇప్పుడు ఇందా ప్రశాంతి గారు చెప్పినట్టు ఇవాళ ఏం చెప్పినా ఎంతసేపు మాట్లాడినా అంతే కామ్ గా వింటాను. ఐ ట్రై టు కనెక్ట్ విత్ దెమ్ మోర్. ఎమోషనల్ కనెక్షన్ కోసం ట్రై చేస్తాను, విచ్ హ్యాపెన్స్ న్యాచురలీ. బికాస్ నేను ఇందాక చెప్పినట్టు ఐ ఫీల్ హ్యాపీ వెన్ వాళ్ళకు జరిగే ఒక్కొక్క పాజిటివ్ హెల్త్ వైజ్ కరెక్షన్ కి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. I sleep very, అంటే సౌండ్ స్లీప్ ఉంటుంది నిజంగా. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో ఆ కనెక్షన్ ఎప్పుడైతే ఉంటుందో కమ్యూనిటీ ఈజీగా బిల్డ్ అవుతుంది. రిఫరల్స్ అనేవి వాళ్ళే ఇస్తారు, మనం అడగక్కర్లేదు. వీళ్ళకి హెల్ప్ కావాలి, వీళ్ళకి మీ నెంబర్ ఇచ్చాము, అలా కమ్యూనిటీ ఈజీగా గ్రో అవుతుంది, మల్టిప్లై అయిపోతూ వెళ్ళిపోతుంది అనమాట. జస్ట్ స్టే కనెక్టెడ్ విత్ ద క్లయింట్స్. ఐ థింక్ ఇప్పుడు ఆడియన్స్ కి అర్థమై ఉంటుంది నేను ఇచ్చిన ఇంట్రో ఎందుకు ఇచ్చాను అనేది. సో ఆడియన్స్ అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు నేను ఇచ్చిన ఇంట్రోకి ద వే యూ స్పీక్ అన్నమాట, ద వే యూ ప్రెజెంట్, అంటే ఎలాగైతే మీరు మాట్లాడారు అనేది నా ఇంట్రోకి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యింది అనమాట. సో సుమలత గారు, కేవలం ఫౌండర్స్ ప్లాటినం మాత్రమే కాదు, ఇంకా ఇంకా చాలా చాలా పెద్ద పిన్ లెవెల్స్ కి మీరు అచీవ్ అవ్వాలి అని, లాట్ ఆఫ్ పీపుల్ ని, క్లయింట్స్ కి సపోర్ట్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ today's program. Thanks a lot.